నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ వ్యాపార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక అతిపెద్ద హాట్ టాపిక్ గురించి చాలా డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నిజాల గురించే డిస్కస్ చేద్దాం. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన హెల్త్ పాలసీ. ప్రభుత్వం ఏమనుకుని ఈ పాలసీ తెచ్చింది? ఇప్పుడు ఎందుకు ఇది అభాసు పాలవుతోంది? అసలు పరిశ్రమల యాజమాన్యాలు దీనిపై ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నాయి? కేటీఆర్ చేసిన 5 లక్షల కోట్ల స్కామ్ ఆరోపణల్లో నిజమెంత? పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకే తెలియకుండా ఇది జరిగిందా? దరఖాస్తుల గడువును ప్రభుత్వం మళ్లీ 3 నెలలు ఎందుకు పొడిగించాల్సి వచ్చింది? ఇలాంటి ఎన్నో కీలకమైన విషయాలను ఈ రోజు మనం క్లియర్గా విశ్లేషించుకుందాం. మీరు గనక హైదరాబాద్ రియల్ ఎస్టేట్, పారిశ్రామిక అభివృద్ధి లేదా తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా విషయాలను స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ హిల్ట్ పాలసీ ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. హైదరాబాద్ నగరం గడిచిన 2 దశాబ్దాల్లో ఊహించని రేంజ్లో విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల శివార్లలో ఉన్న పారిశ్రామిక వాడలు అంటే బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఉప్పల్, కాటేదాన్, పటాన్చెరు, మౌలాలి లాంటి ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులోకి అంటే ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చేశాయి. ఈ ప్రాంతాల్లో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు ఇప్పుడు జనావాసాల మధ్యలో ఉన్నాయి. దానివల్ల కాలుష్యం పెరుగుతోందని, అలాగే చాలా పరిశ్రమలు నష్టాల్లో మూతపడి ఖాళీగా పడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఓఆర్ఆర్ లోపల ఇలాంటివి దాదాపు 9,293 ఎకరాల పారిశ్రామిక భూములున్నాయి. ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ పారిశ్రామిక భూములను కేవలం ఫ్యాక్టరీలకే కాకుండా రియల్ ఎస్టేట్, కమర్షియల్, రెసిడెన్షియల్ లేదా మల్టీయూజ్ అవసరాలకు మార్చుకోవడానికి అనుమతి ఇవ్వడం. దీనినే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ లేదా హిల్ట్ పి అని పేరు పెట్టారు. పైకి చూడటానికి ఇది చాలా మంచి ఆలోచనలా కనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే అసలు కథ, వివాదాలు మొదలయ్యాయి. ఈ పాలసీ కేబినెట్ ముందుకు రావడం, ఆమోదం పొందడంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి విసిరిన బాంబుతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇది తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని కేటీఆర్ పెద్ద బాంబు పేల్చారు. 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ గురించి క్లియర్గా వివరించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 9,293 ఎకరాల భూమి అంటే దాని మార్కెట్ విలువ ఎంతో కూడా స్పష్టంగా చెప్పారు. ఎకరాకు 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని, అంటే ఓవరాల్గా 4 నుంచి 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల్లో కేవలం 30% మాత్రమే చెల్లించి ఈ అత్యంత విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్చుకునేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్కు ఎస్ఆర్ఓ విలువలో 100% నుంచి 200% వరకు వసూలు చేసేవారని, కానీ ఈ ప్రభుత్వం భూబకాసురులకు, రేవంత్ రెడ్డి బంధువులకు, దళారులకు మేలు చేయడానికి ఈ 30% నిబంధన తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు. కేవలం 7 రోజుల్లో అప్లికేషన్, 7 రోజుల్లో అప్రూవల్, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అని హడావిడిగా నిర్ణయాలు తీసేసుకోవడం వెనుక ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలు, పర్సెంటేజీల వ్యవహారం ఉందనేది బీఆర్ఎస్ ఆరోపణ. అంతేకాకుండా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయనను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో ఈ హెల్త్ జీవోను విడుదల చేశారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సరే, ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించింది. ఫస్ట్ ఒక నెల రోజుల గడువిచ్చారు. మమ్మల్ని నమ్మండి, 6 నెలల్లో మొత్తం అమలు చేసి చూపిస్తాం అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ కట్ చేస్తే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దానిపై ఏ ఒక్కరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అసలు పరిశ్రమల యజమానులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో తెలుసా? దీనికి కొన్ని కారణాలున్నాయి. 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ రీజన్, గైడ్లైన్స్ లేకపోవడం. గతేడాది సెప్టెంబర్లోనే హిల్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన స్పష్టమైన నిబంధనలు, గైడ్లైన్స్ విడుదల కాలేదు. ఏ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలి, చట్టపరమైన చిక్కులొస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. ఇక రెండో రీజన్, డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు. ప్రభుత్వం విధించిన డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజులు చాలా భారంగా ఉన్నాయని పరిశ్రమల సంఘాలు అంటున్నాయి. ఒకవైపు ఆర్థిక భారం, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం ఉండటంతో ఈ భారీ ఫీజులు చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి యజమానులు సిద్ధంగా లేరు. ఈ భూములను మల్టీయూజ్ కన్వర్షన్ చేస్తే అక్కడ ఏళ్ల తరబడి పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారు.
కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే రేపు ప్రభుత్వం మారి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మేం ఈ హిల్డ్ కన్వర్షన్లను రద్దు చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ బహిరంగంగా హెచ్చరించారు. దీంతో ఇన్వెస్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు భయపడి వెనక్కి తగ్గారు. పరిశ్రమల నుంచి స్పందన కరువవ్వడంతో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి అని తల బాదుకుంటోంది. ముందిచ్చిన నెల రోజుల గడువు ముగిసింది. దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుంది? మౌనంగా మరో 3 నెలల పాటు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న 9,000 ఎకరాలకు పైగా భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి దాని ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని చూసింది. కానీ ప్రభుత్వం ప్లాన్ పూర్తిగా పల్టీ కొట్టిందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఒక పాలసీని తీసుకొచ్చేటప్పుడు పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాలు, వాటాదారులందరితో సమగ్రంగా చర్చించకుండా కేవలం ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ హిల్ట్ పాలసీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించాలనుకున్నా దానికి పారదర్శకమైన విధానం, అందరికీ ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు, కార్మికులకు పునరావాసం లేకపోతే ఏ పాలసీ అయినా కాగితాలకే పరిమితమవుతుంది. మొత్తానికి లక్షల కోట్లు కొట్టేయాలనుకున్న రేవంత్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తాకిందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ హిల్ట్ పాలసీపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.